హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అండి. ఎంతో సింపుల్గా, టేస్టీగా, రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారీ విధానాన్ని చూద్దాం. ఒక బౌల్ని తీసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ క్యాబేజ్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా క్యాబేజ్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. గట్టిగా నలుపుకుంటూ కలుపుకోవడం వల్ల వాటర్ రిలీజ్ అవుతుందండి. మీరు వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు. కలుపుకున్న తరువాత 1 కప్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం క్యాబేజ్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకోండి. అప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇదే విధంగా మీరు తీసుకున్న క్యాబేజ్ మొత్తం బాల్స్లా చేసుకొని నీట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని 9 to 10 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా తురుముకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మీకు మంచూరియా స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయల్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. షెజ్వాన్ చట్నీని హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ డార్క్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 to 2 టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ని యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. తరువాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతే అండి, ఎంతో టేస్టీగా వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.